కమ్మగా తినే కొందికి ఇంకా తినాలనిపించే సింపుల్ రెసిపీ మీకోసం ఎండు చేపల పులుసు. ఇది మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట. నా చిన్నప్పుడు ఎక్కువగా తిన్న కర్రీస్లో ఇది కూడా ఒకటి. సో ఇది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నా, దాంట్లో కొంచెం ఆవాలు జీరా అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అది కూడా వేసేసి నా స్పైస్కి తగ్గట్టు 2-3 మిర్చి అయితే వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అదంతా అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం కావాలంటే ఆ ఎండు చేపల ముక్కలు అనేది వేసుకోవచ్చు, లేదంటే పులుసు తెరిలిన తర్వాత అయినా వేసుకోవచ్చు. నేను దీనికోసం ముందుగా ఎండు చేపలను కొంచెం లైట్గా హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ నానబెట్టేసి అదంతా దాని పైన ఉన్న లేయర్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని తింపి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది, సరిగ్గా ఉంటుంది అనమాట.